మళ్ళీ ధైర్యం చేసి ముందరికైతే పోతున్నా తేనె తీగల వల్ల. ఈసారి ఏమవుతుందో తేల్చుకుందాం. ఈసారి అస్సలు తగ్గేది. సో గాయ్స్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు చూపించబోయే వీడియో వచ్చేసి కోనా వాటర్ ఫాల్స్ నియర్ యాడికి. ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి రావడం ఒక అడ్వెంచర్ అనే చెప్పాలి. ఇప్పుడు మీకు ఈ వాటర్ ఫాల్ గురించి బాగా చూపిస్తాను, చూడండి. ఈ రూట్ మాత్రం బాగానే ఉంది. వచ్చేకి మాత్రం మేము ఎలా వచ్చామంటే ప్యాపిలి నుంచి వచ్చాం. ప్యాపిలి, చిగురుమాన్మట్ట అండ్ యాడికి రూట్ పట్టుకొని వచ్చేసాం. ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ కోనా వాటర్ ఫాల్స్ ఎలా ఉన్నాయో మీరు చూపిస్తాను. వచ్చేయండి నాతో. లేచి బైక్ వేసుకొని నేను మా ఫ్రెండ్స్ అయితే బయలుదేరిపోయాం. ఈ కోనా వాటర్ ఫాల్స్కి ఎలా వెళ్ళాలంటే ఫస్ట్గా మేమైతే ప్యాపిలి నుంచి స్టార్ట్ అయిపోయాం. అలా మా ఫ్రెండ్ వస్తానంటే అట్లా బస్ స్టాండ్కి వెళ్ళి మా ఫ్రెండ్ని పికప్ చేసుకుని వెళ్ళిపోయాం. ఈ ప్యాపిలి దాటిన తర్వాత బనానపల్లె రూట్ వస్తుంది. ఆ బనానపల్లె రూట్ని పట్టుకొని స్ట్రైట్గా ఒక 15 కిలోమీటర్స్ వెళ్తే చిగురుమాన్ మిట్ట అనే ఒక సర్కిల్ అయితే వస్తుంది. ఆ సర్కిల్ కాడ రైట్ కట్ కావాలా. అదే లేదు అంటే బనానపల్లె రూట్ నుంచి వస్తే లెఫ్ట్ కట్ కావాలా. ఆ రూట్ పట్టుకొని కొంత దూరం వెళ్ళిన తర్వాత హుసేనాపురం అని ఒక విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ కాడ నుంచి లెఫ్ట్ కట్ అయ్యి స్ట్రైట్గా వెళ్ళిపోతే మధ్య మధ్యలో చిన్న చిన్న పల్లెటూర్లు అనేవి వస్తాయి. దానిని క్రాస్ చేసుకుంటూ ముందుకు పోవాలి కోనా వాటర్ ఫాల్స్ చూడడానికి. ఎందుకంటే ఈ కోనా వాటర్ ఫాల్స్ రెయినీ సీజన్లో చూడడానికి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఈ రూట్ అయితే రావడానికి చాలా బాగానే ఉంది, కానీ కండిషన్లో ఉన్న వెహికల్స్ అయితే తీసుకోవడం బెటర్. ఎందుకంటే ఇక్కడ ఘాట్ రూట్స్ అనేవి చాలా ఉన్నాయి. ఇక్కడ ఒక విలేజ్ సింబల్స్ మాత్రం కరెక్ట్గా వేయలేదు. స్ట్రైట్ వేసి 10 కిలోమీటర్స్ అని రాశాడు. ఇది తప్పు. ఇక్కడ స్ట్రైట్ పోకూడదు. మనం ఇక్కడ నుంచి రైట్ తిరగాలి. రైట్గా వెళ్తే కోనా వాటర్ ఫాల్స్ అనేవి వస్తాయి. అండ్ ఈ కోనా వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో ఘాట్ రోడ్స్లో లొకేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి. మార్నింగ్ టైం వెళ్తే మాత్రం మీకు మంచి వ్యూ పాయింట్స్ అయితే దొరుకుతాయి. ఫోటోషూట్కి కానీ వీడియోకి కానీ సూపర్ ఉంటాయి. అండ్ అలాగే ఆ ఘాట్ రోడ్స్ని ఎక్కేసి దిగేసిన తర్వాత అలాగే స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి కోనా వాటర్ ఫాల్స్ అనేవి వస్తాయి. ఈ కోనా వాటర్ ఫాల్స్ దగ్గర మెయిన్గా ఇక్కడ ఒక యాప చెట్టు కనపడుతుంది. ఆ యాప చెట్టు కాడ నుంచి మట్టి రోడ్డు ఎక్కాలి. బ్రో ఇది వేరే రూట్. రండి రండి. రండి రండి రండి. ఇట్లా రండి రండి. వచ్చేసాం వచ్చేసాం. చూడండి, దిస్ ఈస్ ద కోనా వాటర్ ఫాల్స్. కోనా రండి రండి.
The adventure. This is the Kona waterfalls. నీళ్ళు ఆగుతా నీళ్ళు ఆగలేదు ఇదే అనుకుంటారా ఇంకా నవ్వుతాయింద్ర ద ప్యూరెస్ట్ వాటర్ ఫ్రమ్ న్యాచురల్ రిసోర్సెస్ ఎంత తీయగా ఉన్నాయండి సూపర్ వాటర్ ఫాల్ దగ్గర అయితే ఫొటోస్ వీడియోస్ తీసుకుంటుంటే ఈ తేనెటీగలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ మా పైన అయితే దండయాత్ర చేస్తున్నాయి. దాని బాధ తట్టుకోలేక మా వాళ్ళకి ఎక్కడెక్కడో లేని బూతులన్నీ వచ్చేస్తున్నాయి. రే రైట్ రాలే మీరు అన్ని తిన్నారు తీయవి తెలేదా చాలా అని చెప్తున్నా తెచ్చినావా అబ్బా అట్లా కొడుతున్నాయి కొరకాడలే తిప్పుతూనే ఉంటుంది బుర్ర పరిస్థితున్నాయి అడ్వెంచరస్ ఇవి మనుషులు రారు కదా ఇక్కడ చూపురద్దాయి ఇంతే బ్రో ఎగ్గులు లేదు తేనె తీగలు అయితే సాగు మింగుతున్నాయి ఓచబ్బా అన్నే కొడుతున్నాయిలే ఏమీ గల విప్పొచ్చి తెచ్చినాయి ఏది బ్రో ఇది ద అడ్వెంచర్ నెవర్ బిఫోర్ చూడు ఫ్రెండ్స్ తోలుకొచ్చాను అబ్బో ఎక్కుదాడా దీంట్లో చూడు తీసుకో బ్రో అంటిద్దామని ప్లాన్ వేసినారు ఈ తేనె తీగలు అయితే వదిలేలేవు ఒకేసారి ఉంటే ఇంకా ఎక్కువ అవుతున్నాయి ఇంకా ముందరికి పోతున్నాం కొండెక్కి పైన ఏముందో తెలు బ్రో ఇక్కడ దారి లేదు బ్రో నాకేం తెలుసు బ్రో ఇది ఇట్లుంటుందని దండి టీ షర్ట్ తీసుకోడా ఆ పక్క కనావను అను సాగు మింగుతాను ఇవైతే పైకి అయితే పోలేక రిటర్న్ అవుతాను. ఆ తేనె తీగల దెబ్బలకైతే మేమైతే మళ్ళీ వెనకైతే వెళ్ళిపోయాం. ఇక్కడ మేము తెచ్చుకున్న స్నాక్స్ అయితే కోతులు చూసేసి కోతులు అయితే ఎత్తకపోయాయి. కనీసం అవి కానీ తినేకి లేకుండా అయిపోయినాయి. ఆ రోజంతా చాలా ఇబ్బంది అయితే పడ్డాం. ఫస్ట్ వ్యూ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. అండ్ ఈ వాటర్ ఫాల్స్ దగ్గర అయితే చూడడానికి వ్యూస్ ఎంత బాగుందంటే అంత బాగుంది. కరెక్ట్ టైం అంటే రెయినీ సీజన్ లో వస్తే మాత్రం మీకు చాలా ఫొటోస్ అయితే వస్తాయి. వ్యూ పాయింట్ మాత్రం అదిరిపోతాయి. గంట ఉండి అక్కడైతే స్నానం వేరే వాళ్ళతో
కట్. So guys, చెప్పు చెప్పు. మళ్ళీ ధైర్యం చేసి ముందరికైతే పోతున్నా తేనె తీగల వల్ల. ఈసారి ఏమవుతుందో తేల్చుకుందాం. ఈసారి అస్సలు తగ్గేదేలే, బాగా ప్రిపేర్ అయ్యి వచ్చినాం. ఈసారి చూసుకుందాం తేనె తీగల మేము వెళ్ళిపోతున్నాం. ఈసారి ఏదైతే అయింది చూద్దామని ఫ్రెండ్. ఇంకో వీడియో తీద్దాం. ఈరోజు ఈ అగ్గిపెట్టే చేతిలో ఉంది, అది తాగే పోయినా అనుకుంటేని అనుకోండి. వద్దొద్దు మనకెందుకు అయినా. ఇప్పుడు ఇంకోటి తీస్తాను. ఇప్పుడు ఇటు పెట్టు. ధైర్యం చేసి అయితే వచ్చేసినాం. ఇప్పుడైతే తేనె తీగలు అయితే లేవు. ఇప్పుడు చూపిస్తాను, నీట్గా చూడండి. చూడండి జన్మలకిదే నా లోకం. వెల్కమ్ టు కోనా. వెల్కమ్ టు కోనా వాటర్ ఫాల్స్. ఎంజాయ్ పండగ. స్వర్గమేలే స్వాగతించనే. వీడియో బాగుంది. ఫుల్ జారి ఎంతో సాహసం చేసి కోన వాటర్ ఫాల్స్ అయితే చూసేసాం. ఇంకా చూసారు కదా. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కోన వాటర్ ఫాల్స్ ఎలా ఉందో నీట్గా చూపించాను అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెడీ? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.